తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చబోతున్నారా? ఆమె స్థానంలో త్వరలోనే కొత్త ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోబోతున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఇన్ఛార్జిగా పనిచేసేవారు హైకమాండ్కు కళ్ళు చెవులు లాంటి వాళ్ళు. వారికి సంబంధించి చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలపై హస్తం పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈమె పేరు దీపాదాస్ మున్షి. కాంగ్రెస్ అధిష్టానం తరఫున తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత. ఈమెను మార్చబోతున్నారనే వార్తలు ప్రస్తుతం గాంధీభవన్లో చక్కర్లు కొడుతున్నాయి. గత వారం హస్తం పార్టీ ఢిల్లీ పెద్దల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తెలంగాణతో పాటు 8 రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ చేశారట. దీపాదాస్ మున్షి పశ్చిమ బెంగాల్కు చెందిన ఈ సీనియర్ నేత కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఏదో ఒక ఆరోపణ ఎదుర్కొంటూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా ఆమెపై అవినీతి ఆరోపణలు చేయటం మొదటి నుంచి చర్చనీయాంశాలుగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లోనూ ప్రభుత్వంలోనూ పదవులు రావాలంటే దీపాదాస్ మున్షికి ముడుపులు చెల్లించాలనే చర్చ గాంధీభవన్లో గట్టిగానే జరిగినట్లు సమాచారం. బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ బహిరంగంగానే దీపాదాస్ మున్షిపై అవినీతి ఆరోపణలు చేయటం, వాటిపై ఆమెపై కోర్టుకు వెళ్లటం అప్పట్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు కూడా ఆమె పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి దీపాదాస్ మున్షిపై ఆరోపణలు గుప్పిస్తూ ఇప్పటికే పలువురు నేతలు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు కూడా చేశారని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. అలా కొత్తగా వచ్చిన వారిపై ఎప్పటినుంచో పార్టీలో ఉన్న నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా సరే దీపాదాస్ మున్షి పట్టించుకోలేదట. పార్టీని నమ్ముకున్న నేతలను కాపాడుకోవాల్సిన బాధ్యతను దీపాదాస్ మున్షి విస్మరించారని ఇప్పటికే పలువురు నేతలు ఢిల్లీ పెద్దలకు చెప్పారట. ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దీపాదాస్ ఆ రాష్ట్రానికి చెందిన కీలక నేత కావటంతో ఆమె సేవలను సంపూర్ణంగా అక్కడే ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు నిర్ణయించారని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్లో పాదయాత్ర చేసి ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారని, అక్కడ దీపాదాస్ మున్షి లాంటి వారి సహకారం అవసరమని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అటు ఫిర్యాదులు, ఆరోపణలు, ఇటు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు, వీటి కారణంగానే దీపాదాస్ మున్షిని తెలంగాణ నుంచి తప్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్తో పాటు పలువురు సీనియర్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బలమైన నేతను రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమిస్తేనే పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం ఉంటుందని, ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర పెద్దలు కూడా హైకమాండ్కు గట్టిగా చెప్పారని సమాచారం. మొత్తానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ మార్పుపై రాష్ట్ర పార్టీ నేతల్లో ఆసక్తితో పాటు కొత్త ఇన్ఛార్జ్ ఎవరు వస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరొచ్చినా తెలంగాణ కాంగ్రెస్ ను డీల్ చేయటం అంటే కత్తి మీద సాము లాంటిదేనని, అది సమర్థుడైన నేతకు మాత్రమే సాధ్యమని అంటున్నారు.